హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపెడతాను. ఇంకెందుకు లేటు వెళ్ళిపోదామా. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత జస్ట్ నేను సింపుల్గా ఆనియన్స్ వేసుకుంటున్నాను. కరివేపాకు నేను ఇప్పుడే వేయను, వేస్తే అది కొంచెం మాడిపోతుంది. అందుకు నేను చివర్లో వేస్తాను, స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ఆనియన్స్ వేసిన తర్వాత వేపుకుంటూ ఉండండి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 1 కిలో చికెన్ తీసుకున్నాను నేను. 1 కిలో చికెన్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇలా కలపండి ఫ్రెండ్స్ బాగా. ఇలా కలుపుతూనండి. కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కలిపిన తర్వాత ఏదన్నా ఒక లిడ్ దొరికితే లిడ్ పెట్టేసేయండి. సో నేను మళ్ళీ ఒక 7 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూశాను. కొంచెం చికెన్ ఉడికింది, కానీ ఇంకా వాటర్ అలానే ఉంది. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలపండి. పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండండి. అలా ఒక 2-3 మినిట్స్ బాగా కలపండి. పచ్చి స్మెల్ అనేది పోతేనే బాగుంటుంది. సో 3 మినిట్స్ కలిపేసాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇంకా మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుందాము. దీనికి కావాల్సినవి కారం పౌడరు, కొరియాండర్ పౌడరు, పసుపు, గరం మసాలా, మిరియాల పౌడరు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను. కానీ కారం మాత్రం 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కారం ఎక్కువ పడితే బాగుంటుంది చికెన్ ఫ్రైలో. సో ఇలా వేసిన తర్వాత కలుపుతూ ఉండండి. మొత్తం మసాలా అంతా చికెన్కి బాగా పడుతూ ఉండాలి. సో అలా అంతా యాడ్ చేసేసాను, బాగా మిక్స్ చేశాను. మసాలా పౌడర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను. సాల్ట్ మీరు తగినంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు బాగా కలపండి. వేసుకున్నారు కదా, ఒకసారి బాగా కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ అలా బాగా కలుపుతూ ఉండండి. ఈ సాల్ట్ అంతా వెళ్ళి పట్టుకోవాలి కదా. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటే మరీ డ్రైగా అయిపోతుంది, చాలా గట్టిగా అయిపోతాయి పీసెస్. సో ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. మొదట్లోనే వేస్తే కరివేపాకు అంతా ఇట్లా డ్రైగా అయిపోతుంది, ఎండిపోయినట్టు అయిపోతుంది, బాగా డీప్ ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. సో నాకు ఇలా వేస్తే బాగుంటుందని అనిపిస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా కలుపుతుండండి. సో ఒక 3-4 మినిట్స్ అలా కలిపేసిన తర్వాత నేను లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటాను. లెమన్ జ్యూస్ ఒక 5-6 డ్రాప్స్ వేసుకుంటాను. వేస్తే కూడా బాగుంటుంది. ఆ మసాలాకి, కారంకి ఈ నిమ్మ రసము చాలా మంచి రుచినిస్తుంది. సో మీరు ఒక 4-5 డ్రాప్స్ వేసుకోండి. ఇంకా వినిగర్ కూడా యాడ్ చేస్తారు. 4-5 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకుంటారు. అది కూడా వేస్తే పీసెస్ అన్నీ కూడా బాగా ఇలా ఓపెన్ అయ్యి మంచిగా మసాలా లోపలికి వెళ్ళి పడుతుంది. ఇది మంచి టిప్, మీరు యాడ్ చేసుకోండి కౌంటే. సో అయిపోయిన తర్వాత నేను చివర్లో ఇలా కొత్తిమీర వేసేసుకున్నా ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైము ఒక మంచి రెసిపీతో, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.